శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. మనం అద్భుతమైనటువంటి వాల్మీకి రామాయణం ఇతివృత్తంలో ఈరోజు 2వ ఎపిసోడ్గా అద్భుతమైన విషయాలు నారద వాల్మీకుల సంభాషణలో ఇలా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా వాల్మీకి అడిగిన ప్రశ్నకి సుగుణాభిరాముడు ఎటువంటి వాడో సూక్ష్మంగా నారదుడు ప్రస్తావించే సందర్భంలో మరికొన్ని విశేషాలు ఇలా నారదుడు వాల్మీకి చెప్పే విషయాలను ఈరోజు ఈ 2వ ఎపిసోడ్లో సూక్ష్మంగా ఇలా తెలుసుకుంటాం. ముఖ్యంగా రాముడు ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, యశస్వి, జ్ఞాన సంపన్నుడు, సకల విద్యా పారంగతుడు, శ్రీమంతుడు, ఇన్ని గుణగణాలు కలిగిన వాడే శ్రీరామచంద్రుడు. అంటే రాబోయే కథాఘట్టములో ధీరోదాత్తునికి ఉండవలసిన లక్షణాలు ఎటువంటివో, ఒక ప్రజానాయకుడి యొక్క గుణగణాలు ఎటువంటివో, అవతార పురుషుడైనటువంటి రామో విగ్రహం ధర్మ అన్నట్లుగా ప్రజారంజకుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు వాల్మీకి వివరించిన విషయాలు మనం చూస్తే, ఆ యొక్క వాల్మీకి రామాయణం తాను రాయడం కోసం రాముడి యొక్క గుణగణాలను ఏ విధంగా తన మనోభావములో చిత్రించే విధంగా త్రేతాయుగ అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని గూర్చి, వారి సౌశల్యాన్ని గూర్చి, వారి యొక్క ధీరోదాత్తతను గూర్చి, వారి యొక్క సుగుణాభిరామాల గూర్చి అద్భుతంగా మనకు చెప్పినట్లుగానే ఈ నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు, నారా అనగానే జ్ఞానమును ఇచ్చినటువంటి ముల్లోకములు తిరిగేటువంటి మహా తేజస్వి నారాయణ స్వరూపంగా నారాయణ 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 అని 3 లోకాల్లో కూడా సంచరించేటువంటి ఆ నారదుడు మనకు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడుగా ఏర్పడినటువంటి విషయంగా, అటువంటి నారదుడి నోటిలో నుంచే రాముడి గుణగణాలు వర్ణిస్తున్నాడంటే ఆయన ఎంతటి మహనీయుడు. ముఖ్యంగా చెప్పాలంటే రాముడు అగ్ని తేజో భరితుడు. ఎందుకంటే వారి శిష్యుడైన రామపద ప్రథమ అగ్రగణ్యుడైన హనుమంతుడు సాక్షాత్తు తేజస్సు, ఈశ్వరాంశ తేజస్సుడు. కాబట్టి శివ విష్ణువు అభేదంగా శివాయ విష్ణు రూపాయ శివవి అన్నట్లుగా అద్భుతమైనటువంటి విధంగా రాముడు తేజో స్వరూపుడుగా మనకి ఇక్కడ చెప్పడంలోనే అగ్ని తేజో స్వరూపంగా ఆ రాముడి యొక్క గుణగణాలు మానవ లోకంలో ఆదర్శవంతమైనటువంటి జానకి రాముడుగా పేరు తెచ్చుకోవడానికి కూడా మనకు రాబోయే కథాఘట్టాలకి ఒక సూక్ష్మ రూపములో వాల్మీకి తన మనోఫలకము పైన ఒక అద్భుతమైన భావన పరంపరను చిత్రించే విధంగా ఉన్నదా అన్నట్లుగా ఇక్కడ రాముడి గుణగణాలను చెప్పే విషయంలో మనం తెలుసుకుంటున్నాం. ఇక మరొక విషయం ఏంటంటే, ప్రజాపతి సమహా శ్రీమాన్ ధాత రిపునిషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షణ స్వస్వ ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిశ్చిత. ఇది బాలకాండలో 13-14 శ్లోకాల్లో మనకు చెప్పబడినటువంటి విషయాలు. రాముడు బ్రహ్మతో సమానమైన వాడు, శత్రువులను జయిస్తాడు, తన వారిని రక్షిస్తాడు, జీవలోకం అంతటిని రక్షిస్తాడు, ధర్మాన్ని పరిరక్షిస్తాడు,
స్వధర్మాన్ని కాపాడుతాడు. అంటే స్వధర్మాన్ని కాపాడటంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అన్నట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి చెప్పినట్లుగా ధర్మ పరిపాలన దక్షుడు, స్వధర్మాన్ని పాటించేవాడుగా, ముఖ్యంగా ఈ యొక్క నాభి కమలం నుంచే పుట్టినవాడు కాబట్టి మహావిష్ణువుకి బ్రహ్మ, ఆ బ్రహ్మ కూడా తనతో సమానమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఓంకార ప్రణవనాదంలో కూడా శక్తి బీజంగా ఉన్నటువంటి విధంగా మనం ఎన్నో విధాల అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి మానవ అవతారాన్ని దాల్చిన మహావిష్ణువే భూలోక సంరక్షకుడు, సూర్యనారాయణుడు కులదైవంగా కలిగినటువంటి వాడు అన్నటువంటి విధంగా మనం ఎన్నో విషయాలు రాబోయే కథల్లో కూడా తెలుసుకుంటాం. కాబట్టి అతడు ఇదన్నీ కూడా నారదుడు అద్భుతంగా వాల్మీకి చెప్పే ఘట్టంలో మనం తెలుసుకుంటున్నాం. వేదాంగాల తత్వాన్ని గ్రహించాడు. ధనుర్వేదంలో కూడా నిష్ణాతుడు, గాంభీర్యములో సముద్రము వంటివాడు, ధైర్యములో హిమవత్ పర్వతం వంటి వారి సుగుణాల యొక్క రాశిగా వర్ణిస్తున్నాడంటే ఆ సలక్షణ కారకుడైనటువంటి సులక్షణుడైనటువంటి అద్భుతమైన సౌశీల్యం కలిగిన రాముడు మనకందరికీ సుగుణాభిరాముడుగా ఆదర్శపాత్రుడుగా ఉన్నాడంటే వారి యొక్క సౌశీల్యాన్ని రాబోయే కథల్లో మనం తెలుసుకుంటున్నామంటే ఒక పునాది బీజంగా నారదుడు వాల్మీకి చిత్రించిన ఒక దృశ్య కావ్యంగా ఉన్నదా అన్నట్లుగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక పరాక్రమములో విష్ణువు, ప్రియదర్శనములో చంద్రుడు, కోపిస్తే కాలాగ్ని, ఓరిమిలో భూదేవి, దానములో కుబేరుడు, అలకాపురి నాథుడు ధనాధిపతి, సత్యవాక్యాలలో అపర ధర్మదేవత, ఇన్ని గుణగణాలు కలిగిన వాడే శ్రీరామచంద్రుడని నారదుడు వాల్మీకి చెప్తున్నాడు. ఇలా అతడి సద్గుణాలు ఎన్నని చెప్పను, ఏమని చెప్పను, ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త శుభలక్షణాలు సద్గుణాలు ఆ రాముణ్ణి ఆశ్రయించి ఉన్నాయి అని ఒక అద్భుతమైనటువంటి సునిశితమైన ఒక మంచి భావంతో కూడిన బీజాన్ని నాటాడన్నట్లుగా నారదుడు వాల్మీకి చెప్పిన ఘట్టం. ఇక మరొక విషయం చెప్తున్నాడు, అతని గురించి తెలుసుకోవాలని ఉన్నదన్నావు కదా, విను అని ఒక చరిత్ర, ఆ త్రేతాయుగ చక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క సంగ్రహ చరిత్రను కూడా ఇలా చెబుతున్నాడు. రాముడు దశరథుని కుమారులలో జ్యేష్ఠుడు, సద్గుణాలలో శ్రేష్ఠుడు. వృద్ధుడైపోయిన దశరథుడు రాముడికి యవ్వన రాజ్య పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కానీ ఆయన భార్య, చిన్న భార్య, దశరథుడి భార్య కైకేయి, రాజు ఆమెకు ఎప్పుడో దశరథుడు 2 వరాలు ఇచ్చాడు. రాముడి పట్టాభిషేకపు ఏర్పాట్లు చూసిన కైకేయి ఆ 2 వరాలు అప్పుడే తీర్చమని పట్టింది. ఇక్కడే ఒక రామ కథకు ఒక మలుపు తిరిగిందా అనే విధంగా భవిష్యత్ కథల్లో మనం భవిష్యత్ ఘట్టాల్లో తెలుసుకుంటాం. లేకపోతే అరణ్యవాసమే లేదు, సీత అన్వేషణే లేదు, రావరావణ యుద్ధమే లేదు, రామ పట్టాభిషేకం చివరగా జరుగుతుంది, దానికి ముందు విభీషణ పట్టాకం లేదు, అలాగే కిష్కింధకాండలో సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పగించడం లేదు. ఇవన్నీ హనుమంతుడి యొక్క పరిచయం కూడా పంపాతీరంలో లేదంటే ఇక్కడే ఈ యొక్క కైకేయి కోరిన వరాలలోనే ఒక అద్భుతమైన ఘట్టం రామాయణ గాథలో తిరిగింది అన్నట్లుగా అక్కడ ఆ రాజు దశరథ మహారాజు అడిగిన కోరిక పితృవాక్య పరిపాలన దక్షుడుగా ఆ రామచంద్రుడు అంగీకరించినటువంటిది. కాబట్టి ఆమె కోరిన మొదటి వరం అది. అలాగే రాముణ్ణి వెంటనే వనవాసానికి పంపాలి, ఈ 2 కోరింది. ఒకటిది భరతుడి రాజ్య పట్టాభిషేకం, రెండవది వనవాసం. ఈ వనవాసం అని ఎప్పుడైతే కోరిందో ఇక్కడే ఒక మలుపు తిరిగింది రామాయణ గాథ కంటే. స్త్రీ చిత్తం ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఒక బీజం కైకేయి మనస్సు ద్వారా దశరథునికి చేరడంలోనే ఒక మలుపు తిరిగినట్లుగా మనం రాబోయే భావి కథాంశాన్ని తెలుసుకునే విధంగా ఒక మలుపు తిరిగినట్లుగా ఉన్నది. ఇక సత్యవాక్య నియమం గల దశరథుడు ఆమె కోరిన వరాలు
కాదనలేకపోయాడు. తండ్రి కైకేయికి ఇచ్చిన మాట అది. తర్వాత రాముడు ఎటువంటి వాడు? ఎప్పుడైతే తన తండ్రి కైకేయికి తన పిన్నమ్మకు వాక్కిచ్చాడో తాను కూడా పితృవాక్య పరిపాలన దక్షుడుగా తన తండ్రి కైకేయికి ఇచ్చిన మాటను నిలబెట్టడమే తన ధర్మంగా అనుకొని తన కర్తవ్యంగా భావించి రాముడు వెంటనే వనవాసానికి బయలుదేరాడు. ఇక్కడ ఈ రామాయణంలో మనకు తెలిసిన అద్భుతమైన ఘట్టాల్లో రాముడు సత్యసంధుడుగా, పితృవాక్య పరిపాలకుడుగా, ఏకధర్మ పత్నివ్రతుడుగా, ప్రజారంజకుడుగా ఆదర్శవంతమైనటువంటి గుణగణాలు కలిగిన వాడనడానికి మొట్టమొదటిని ఎప్పుడైతే కైకేయి వరం కోరిందో దశరథుడు సరే అన్నా కూడా వేరే గుణం కలిగిన వాడైతే నువ్వు ఇచ్చిన మాటకి నేను ఒప్పుకోనని అనొచ్చు, కానీ తండ్రి వాక్యాన్ని నిలబెట్టేటువంటి నిజమైన కొడుకుగా నిలబడ్డాడంటే అక్కడే రాముడి యొక్క గుణం మన అద్భుతంగా ఒక మలుపు తిరిగిందని చెప్పచ్చు. ఇకపోతే రాముడి భార్య సీత, సీతాయ చరితం మహత్ అన్నారు. నారీ శిరోమణి, జనకుని చేత పెంచబడినటువంటి జానకి, సర్వలక్షణ సంపన్న, లోకోత్తర సౌందర్యవతి, అన్నిటినీ మించి రాముడికి ప్రాణ సమానమైనది. అది అద్భుతమైన ఘట్టంగా రాముడికి సీతాయ చరితం మహత్ అనడానికి కూడా రాముడికి ప్రాణంతో సమానంగా ఉన్నది. కాబట్టి రాబోయే కథాఘట్టాల్లో కూడా మనం తెలుసుకునే విధంగా వనవాసానికి రాముడితో వెళ్ళింది, తన భర్త మార్గాన్ని అవలంబించింది. అక్కడ మనం తెలుసుకోవాలంటే భవిష్యత్ కథనములో దశరథుడు సీతను అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పలేదు. రాముడు వెళ్తున్నాడు కాబట్టి తన భర్త అడుగుజాడల్లో వెళ్ళాలనే భావంతో సీత వెళ్ళింది. ఇక్కడ సీత యొక్క సౌశల్యం కూడా ఇక్కడ ఒక మలుపు తిరిగినట్లుగా, రాముడు ఏ విధంగా తన తండ్రి మాట నిలబెట్టినట్లుగా ఉన్నదో ఈమె కూడా తన భర్త అడుగుజాడల్లో పోవడానికి ఒక సౌశల్యవతిగా, అందుకే సీతారాముల గాథ ఆనంద చిన్మయానందం అన్నట్టుగా వారి గాథలోని అద్భుతమైన రామకథ సుధారసము రమ్యమైన గానామృతం అనడానికి కూడా ఇక్కడ అనేక విషయాలు మనం వర్ణించుకోవచ్చు. ఇక రాముడి తమ్ముడు లక్ష్మణుడు భాతృవాక్యాన్ని పరిపాలించేవాడు, భాతృవును అనుసరించేవాడు. అటువంటి అతడు రాముడికి బహిప్రాణం, అంతఃప్రాణము సీత అయితే బహిప్రాణము లక్ష్మణుడు. సోదర భక్తికి నిలువెత్తు నిదర్శనం. సీతారాములను అనుసరించి అతడు కూడా వనవాసానికి వెళ్ళాడు. అది ఒక మలుపు తిరిగిన గాథకి ఆ లక్ష్మణుడు కూడా రాముడితో చేరడం బట్టే రామాయణ గాథలో మనం అనేక విషయాలు తెలుసుకోవడానికి, అరణ్యవాసం పోవడానికి కూడా ఒక ఆమె సీత అన్వేషణ చేయడానికి కూడా ఆ యొక్క సీత గీత దాటింది అన్న చెప్పడానికి కూడా ఆ లక్ష్మణ రేఖ కూడా అక్కడ ఉపయోగపడడానికి ఆ సీతకు ఆ రాముడికి లక్ష్మణునికి ఉన్న ఒక పాత్ర చిత్రణ కూడా రాబోయే రామాయణ గాథలో వాల్మీకి ఎలా వర్ణించాడో చెప్పుకోవడానికి ఒక ఉపోద్ఘాతమైన బీజ స్వరూపాలైన విషయాలు ఇక్కడ నారద వాల్మీకుల ద్వారా సంభాషణలో మనం ఇంచుక తెలుసుకుంటాం. ఇకపోతే సుమంత్రుడు వారిని రథములో కోసల దేశపు సరిహద్దు దాటించి గంగా తీరములో ఉన్న శృంగిబేరపురం వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ సుమంత్రుడు అనేటువంటి వాడే వారిని రథంలో తీసుకెళ్ళాడు. కోసల దేశపు సరిహద్దు అయినటువంటి మొట్టమొదటగా గంగా తీరములో ఉన్న శృంగిబేరపురం అనేటువంటిది మొట్టమొదటి ప్రదేశంగా గంగా తీరములో ఉన్నదన్నమాట. కాబట్టి సీతారామ లక్ష్మణుడు అటు తరువాత గుహుడి సహాయంతో గంగా నదిని దాటి అరణ్యాలలో ప్రవేశించారు. ఇది ఒక రామకథా గానంగా రాబోయే కథకు సూక్ష్మముగా నారదుడు వాల్మీకి అందించినటువంటి అద్భుతమైన భావాలుగా మనం తెలుసుకుంటున్నాం. ఇక అటు తర్వాత వారు కాలి నడకన వెడుతూ ఒక నదిని దాటి మరో నది వరకు వెళ్ళి ఒక అరణ్యం దాటి మరో అరణ్యంలో ప్రవేశిస్తూ ముందుకు సాగారు.
ఆ తరువాత భరద్వాజ మహర్షి యొక్క, అంటే ఇక్కడ రామాయణ గాథలో సీతారాములు వనవాసానికి బయలుదేరిన సమయంలో ఎలా ఎలా జరిగాయో ఆ సన్నివేశ ఘట్టాలన్నీ కూడా రాబోయే కథలో మనకు వాల్మీకి వర్ణించే విషయాలకి ఒక ఉపోద్బలకంగా ఇక్కడ నారదుడు వర్ణించినటువంటి రామ కథ మనకు ఒక సుధారసంగా ముందుగా ఒక ఉపోద్ఘాతపు బీజసూత్రంగా మనకు తెలుస్తున్నది. కాబట్టి అటు తర్వాత భరద్వాజ మహర్షిని సందర్శించి ఆయన సూచన ప్రకారమే చిత్రకూటానికి వెళ్ళారంటే అటువంటి మహర్షుల యొక్క ఆశీర్వాదాలు ఉండబట్టే నాడు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగం చేయించాడు, వశిష్ఠుడు కులగురువుగా ఉన్నాడు. అటు తరువాత అద్భుతమైనటువంటి ఈ యొక్క ఘట్టంలో అరణ్యాన్ని దాటి భరద్వాజ మహర్షి సందర్శించి ఆయన సూచన ప్రకారం చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని అందులో దేవ గంధర్వులులా సుఖంగా నివసించసాగారు. ఇది ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి అద్భుతమైన ఘట్టంగా తెలుసుకున్నాం.